సార్ ఎవరు? మేము గవర్నమెంట్ నుంచి ఇంటింటికి సర్వేకి వచ్చామండి. అవునా సార్, రండి సార్, కూర్చోండి సార్. మా ఆఫీస్ వాళ్ళు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించమన్నారయ్యా. ఏదున్నా కరెక్ట్ గా చెప్పండి, లేదంటే మీరే ఇబ్బంది పడతారు. అలాగేనయ్యా. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ లేదు సార్. ఫ్రిడ్జ్ ఉందన్నాడా? అట్ట చూస్తే ఉందయ్యా, ఫ్రిడ్జ్ లేదయ్యాడా? తెలివైన బిడ్డ. సరే, మీ ఇంట్లో టీవీ ఉందయ్యా? టీవీ లేదు సార్. అబ్బా, పిల్లోడు లోపం లేదయ్యా, పిల్ల మాత్రం సూపరు. అయినా టీవీ లేదు కదయ్యా మీకు. అయినా ఈ కాలంలో టీవీ లేకుంటే ఎవరున్నారయ్యా? సరేగానే ఏసీ లాంటివి ఏమైనా ఉన్నాయి మీకా? సార్ ఏసీ అండి. ఏం సార్? బయట ఏదో ఏసీ ఫ్యాను పైపు. సార్ బాగా చూడండి సార్. అబ్బా, భలే సెగగా ఉన్నదయ్యా ఇంట్లో. ఏందయ్యా పిల్లకాయలని ఇంట్లో అంత సెగ పెట్టిచ్చేస్తున్నావా? సరేగానే కారు బైక్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకా? సార్ అబ్బే లేవు సార్. లేవా? సార్ ఎట్టు కూడా చూడండి సార్. అబ్బా, పిల్ల దెబ్బకి పిల్లోడు భలే అప్డేట్ అయ్యాడు కదా. రిక్షా పెట్టుకున్నారా? ఇప్పుడు కాలంలో ఎవరయ్యా రిక్షాలు పెట్టుకునేదే? ఎట బతుకుతున్నారయ్యా మీరా? ఇల్లు మీ సొంతమేనా? మీటర్ మీ పేరు మీదే ఉన్నట్టుకున్నదే. సార్ ఇది కూడా చూసి చెప్పండి సార్. అబ్బా, ఎట బతుకుతున్నారయ్యా ఈ సుట్టు గుడ్స్లా? ఎండకి మనకి కొట్టుకుని పోయేట్టుకున్నది కదా. నేనేం చేయగలుగుతాను అబ్బా? సార్ ఒకసారి దీన్ని కూడా చూడండి సార్. సూపర్. అబ్బా, ముగ్గురు భలే అప్డేట్ అయ్యారు కదయ్యా. సాయంత్రం ఆఫీస్కి వచ్చిండే ఫస్ట్ మీకే ఇల్లు శాంక్షన్ చేస్తా. సరే సార్. అబ్బా, మీ పాప భలే సూపర్ అయ్యా, అందరిని భలే అర్థం చేసుకుంటదా. మీలాంటి వాళ్ళు కాకుండా ఇంకెవరికి ఇస్తామయ్యా మీ ఇల్లు? సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి. బాబా నువ్వు సూపర్ రా.